మీరు సారీ చెప్పనన్నారు, వదిలేయండి. మళ్ళీ సాగదీయద్దు. ఆకలి కడుపు మార్చొద్దు. రండి తిందాం. సారీ, నేను రాను. మళ్ళీ ఏమైంది? నేను ఇంకా కోపంతో రగిలిపోతున్నాను. న్యూస్ పేపర్ ఇవ్వు. టైంలో న్యూస్ పేపర్ ఏంటి? ముందు భోజనం చేయండి, ఆ తర్వాత డిక్షనరీ ఇస్తాను. డిక్షనరీనా? ఆ డిక్షనరీ అంటే అదే. రండి. అరే ముందే చెప్పొచ్చు కదా. అన్నయ్య, నువ్వేంటి ఇక్కడ? నేను మీ అన్నయ్యగా రాలేదు, ఏసీపీ తరుణ్గా ఒక కంప్లైంట్ తీసుకోవడానికి వచ్చాను. కంప్లైంటా? అవును. మీ ఆఫీస్లో ఎవరికైనా మినిస్టర్ శంకర్ వల్ల ఏదైనా సమస్య ఉందా? ఉంది. పల్లవి అని కొత్తగా మా ఆఫీస్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయింది. మంచి పిఆర్ స్కిల్స్తో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కంపెనీకి, మీ తమ్ముడికి మంచి పేరు తీసుకొచ్చింది. అది ఇష్టం లేని శంకర్, అతని కూతురు మేఘన కలిసి ఆమెని బెదిరించారు. భయపడి జాబ్ మానేసింది. తను ఇప్పుడు ఆఫీస్లో లేదా? ఉంది. మా కంపెనీ కోసం, కిరణ్ గారి ఫ్యూచర్ కోసం మళ్ళీ జాయిన్ అయింది. ఇప్పుడు తన ఆఫీస్లోనే ఉంటే ఒకసారి పిలిపించండి. వన్ మినిట్. కోమలి, పల్లవిని ఒకసారి నా క్యాబిన్కి పంపించు. అనిల్ గారు రమ్మన్నారంట. పల్లవి అంటే నువ్వా? తను మీకు ముందే తెలుసా ఏసీపీ గారు? అవును, స్వర్ణతో చూసా. స్వర్ణతోనా? పల్లవికి మీకు ఏంటి సంబంధం? మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో రెంట్కుండేవాళ్ళు. వాళ్లకు ₹1,00,000 అప్పున్నారు. వసూలు చేసుకోవడానికి వస్తే ఇల్లు ఖాళీ చేశారని తెలిసింది. ఇప్పుడెవరో కొత్త అమ్మాయి దిగింది. నా సంగతుదులే, మరి నువ్వెందుకు వచ్చావు? ఏకపత్ని వ్రతుడివి. ఈ ఇంట్లో రెండో పత్నిని ఏమైనా తెచ్చిపెట్టావా? మీ గురించి అనిల్ గారు మొత్తం చెప్పారు. శంకర్ మేఘన వల్ల ప్రాబ్లం ఫేస్ చేశారని తెలిసిందే. వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటాను. సారీ సార్, నేను ఏ కంప్లైంట్ ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు? చూడండి, ముందు వెనుక ఎవ్వరూ లేని అనాథని నేను. కంప్లైంట్ ఇచ్చి నా లైఫ్ని ఇంకా రిస్క్లో పెట్టుకోలేను. ఆల్రెడీ వాళ్ళ బెదిరింపులకి భయపడకుండా తిరిగి జాబ్లో కంటిన్యూ చేస్తున్నాను. అది చాలు. వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలియదనుకుంటా. మీ సేఫ్టీ గురించే చెప్తున్నాను. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కంప్లైంట్ ఇవ్వండి. ఫ్యూచర్ గురించి నాకు బాధ లేదు. ప్రస్తుతానికి వద్దని చెప్తున్నాను కదా సార్, దయచేసి వదిలేయండి. అది కాదు, నేను చెప్పేది ఒకసారి. ఏసీపీ గారు, ఆవిడ అంతగా చెప్తుంది కదా, ఫోర్స్ చేయకండి. లేదంటే తను జాబ్ మానేస్తుంది. అప్పుడు నేను మీ తమ్ముడు కూడా రిస్క్లో పడతాం. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను కంప్లైంట్ ఇస్తాను. మీరు వెళ్ళండి ప్లీజ్.
కిరణ్, ఒకసారి రా, మాట్లాడాలి. ఏంటి ఏసీపీ గారు? ఏసీపీగా కాదు, ఒక అన్నగా చెప్తున్నాను. తనని చూస్తే నాకు డౌట్గా ఉంది. జాగ్రత్తగా ఉండరా. కిరణ్ గారు, ఏమైంది? ఏమంటున్నారు ఆయన? మీకు స్వర్ణ ముందే తెలుసా? ఆ రోజు నేను మీ ఇంటి దగ్గర చూశాను. ఇప్పుడు మా అన్నయ్య కూడా చూశానని చెప్తున్నాడు. ఏంట్రా, ఎవరి మీద అరుస్తున్నావు? కిరణ్ ఫోన్ చేశాడత్తయ్య. అతన్ని పాడకుండా చేస్తున్నారని ఇన్నాళ్ళు మిమ్మల్ని అన్నాడు, ఇప్పుడేమన్నా అన్న అంటున్నాడు. వాడికి ఏదో అయిందమ్మా. మరి ఎవరు వాడి బుర్ర పాడు చేశారో తెలీదు. నన్ను కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 4 గోడల మధ్య కూర్చుని నీ చిన్న కొడుకుని పాడకుండా ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసుకోకుండా వాణ్ణంటావేంటి? డ్రైవర్, కారా. డ్రైవర్, నువ్వు బయటికి వెళ్ళు. రా, వచ్చి కూర్చో.